మానవ చరిత్రలో గోడలకి ఒక సెపరేట్ చరిత్రనే ఉంది. శత్రువుల నుండి తమను తాము కాపాడుకోవడానికి చైనీయులు కట్టిన గ్రేట్ వాల్ ఆఫ్ చైనా గురించి మనకు తెలుసు. భారతదేశంలో ఎన్నో కోట గోడల గురించి కూడా మనకు తెలుసు. ఇవి ఇటుకలతో రాళ్లతో కట్టిన మహా నిర్మాణాలు. వాటి వెనుక వందల ఏళ్ల చరిత్ర, లక్షల మంది శ్రమ, కొన్ని కోట్ల కథలున్నాయి. కానీ మన భారతదేశం నడిబొడ్డున ఏ శత్రువుల నుండి కాపాడుకోవడానికో కాదు, కేవలం ఉప్పు మీద పన్ను వసూలు చేయడానికి ఇటుకలతో కాదు, బ్రతికి ఉన్న ముళ్ళ చెట్లతో దాదాపు 3000 కిలోమీటర్ల పొడవున ఒక గోడ కట్టారని చెప్తే మీరు నమ్ముతారా? ఇది అబద్ధం కాదు, అక్షరాల నిజం. ప్రపంచ చరిత్రలోనే అత్యంత విచిత్రమైన ఒక మహా నిర్మాణం కథ ఇది. దీని పేరే ది గ్రేట్ హెడ్జ్ ఆఫ్ ఇండియా. అయితే అసలు ఉప్పు కోసం అంత పెద్ద గోడ కట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? దాన్ని ఎవరు కట్టారు? దాని దగ్గర జీవితం ఎలా ఉండేది? మరి అంత పెద్ద నిర్మాణం ఏమైపోయింది? మన చరిత్ర పుస్తకాల్లో దీని గురించి ఒక్క ముక్క కూడా ఎందుకు లేదు? చరిత్ర మర్చిపోయిన ఈ వింత గోడ గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అండ్ ఈ వీడియోని చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఈ వీడియోలో మనం ఏదో వింత విషయం గురించి మాట్లాడుకోవడం లేదు. ఆ కాలం నాటి సామాజిక పరిస్థితులు, వలస విధానాలు ఎలా ఉండేవో చెప్పడానికి ఈ ఒక్క సంఘటనే బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. ఈ చరిత్రను అర్థం చేసుకోవాలి అంటే మనం 19వ శతాబ్దపు బ్రిటిష్ ఇండియాలోకి వెళ్ళాలి. ఆ రోజుల్లో ఉప్పు అంటే కేవలం రుచి కోసం కూరలో వేసుకునే పదార్థం కాదు, అది ఒక నిత్యావసర వస్తువు. రిఫ్రిజిరేటర్లు లేని ఆ కాలంలో మాంసాన్ని, చేపల్ని, పచ్చళ్లను నిల్వ ఉంచడానికి ఉప్పే ఆధారం. పశువులకు, ముఖ్యంగా ఆవులకు, గేదెలకు ఆరోగ్యంగా ఉండడానికి ఉప్పు చాలా అవసరం. ఒక మాటలో చెప్పాలంటే ఉప్పు లేనిదే ఆనాటి గ్రామీణ జీవితం, ఆర్థిక వ్యవస్థ ముందుకు సాగదు. ఈ విషయం బ్రిటిష్ ఇండియా కంపెనీకి బాగా తెలుసు. అందుకే వాళ్ళు ఉప్పుపై కన్నేశారు. ప్రతి ఒక్కరికి అవసరమైన వస్తువు మీద పన్ను వేస్తే ఖజానా ఎప్పటికీ నిండుగా ఉంటుంది అనేది వాళ్ళ దురాలోచన. అయితే భారతదేశంలో ఉప్పు ఉత్పత్తి అయ్యే విధానంలో ఒక ప్రాబ్లం ఉండేది. బెంగాల్ తీరం, ఇక్కడ సముద్రపు నీటిని ఆవిరి పట్టించి ఉప్పు తయారు చేసేవారు. ఇది చాలా ఖర్చుతో కూడుకున్న పని. అందుకే ఇక్కడ తయారైన ఉప్పు చాలా ధర ఎక్కువగా ఉండేది. బ్రిటిష్ వాళ్ళ పూర్తి నియంత్రణ ఇక్కడే ఉండేది కాబట్టి వాళ్ళు దీనిపై విపరీతమైన ట్యాక్స్ వేసేవారు. అండ్ మద్రాస్ తీరంలో కూడా సముద్రపు ఉప్పు తయారయ్యేది. కానీ రాజస్థాన్ లో సంబర్ అనే పేరుతో ఉన్న ఒక ఉప్పు నీటి సరస్సు ఉంటుంది, దాని నుండి ఉప్పు తీసేవారు. అలాగే పంజాబ్ లో ఉప్పు గనుల నుండి కూడా చాలా తక్కువ కాస్ట్ కి ఉప్పు తీసేవాళ్ళు. అయితే అప్పటికి ఈ ప్రాంతాలు పూర్తిగా బ్రిటిష్ కంట్రోల్లో లేవు. ఇక్కడి ఉప్పుపై ట్యాక్స్ ఉండేది కాదు, కొన్నిసార్లు చాలా తక్కువ ట్యాక్స్ ఉండేది. అండ్ ఇక్కడే అసలు ప్రాబ్లం మొదలైంది. రాజస్థాన్ లో తయారైన తక్కువ రేటు ఉప్పు వ్యాపారులు బంజారాల ద్వారా దేశం నలుమూలలకు, ముఖ్యంగా ఉత్తర భారతదేశంలోని బెంగాల్ ప్రాంతానికి స్మగ్గిల్ అవ్వడం మొదలైంది. దీనివల్ల బ్రిటిష్ వాళ్ళు హై ట్యాక్స్ పెట్టి అమ్ముతున్న కాస్ట్లీ బెంగాల్ ఉప్పును ఎవరూ కొనడం లేదు. అండ్ మనకు తెలుసు కదా, ఉప్పు అమ్ముడుపోతేనే దానికి వచ్చే ట్యాక్స్ పెరుగుతుంది, బ్రిటిష్ వాళ్ళకి లాభం వస్తుంది. కానీ రేటు ఎక్కువ కావడంతో కంపెనీ ఖజానాకు భారీగా గండిపడింది. దాంతో బ్రిటిష్ వాళ్ళు ఈ స్మగ్లింగ్ ని ఎలాగైనా ఆపాలి అని దేశంలో ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి ఉప్పు రవాణా కాకుండా అడ్డుకోవాలనుకున్నారు. దీనికోసం బ్రిటిష్ అధికారులు ఒక దారిని ఆలోచించారు. అదే ఒక కస్టమ్ లైన్ లేదా కస్టమ్ ట్యాక్స్ వసూలు చేసే బోర్డర్ లైన్ గీయాలి అనుకున్నారు. మొదట్లో దీన్ని ఉత్తరాన హిమాలయాల నుండి దక్షిణాన ఒరిస్సా వరకు గీయాలని నిర్ణయించుకున్నారు. ఈ లైన్ దాటి ఉప్పును తీసుకెళ్లాలి అంటే భారీ పన్ను కట్టాలి, కట్టకుండా దొంగతనంగా తీసుకెళ్తే కఠినమైన శిక్షలు పెట్టాలి అనుకున్నారు. అండ్ ఆలోచన బాగానే ఉంది, కానీ దాన్ని అమలు చేయడమే పెద్ద సవాలు. మొదట్లో ఈ కస్టమ్ లైన్స్ అంటే ఏమీ లేదు. అక్కడక్కడ కొంతమంది సిపాయిలను కాపలా పెట్టేవారు. నేల మీద రాళ్లతో, మట్టితో చిన్న చిన్న అడ్డంకులు కట్టేవారు. కానీ భారతదేశం ఎంత పెద్దది, 1000 కిలోమీటర్ల పొడవున ఉన్న ఈ లైన్ ను కాపాడడం అసాధ్యమని వాళ్లకు తొందరలోనే అర్థమైంది. స్మగ్లర్లు చాలా తెలివైన వాళ్ళు. రాత్రికి రాత్రే గుర్రాలు, ఒంటెలపై వందల బస్తాల ఉప్పును సరిహద్దు దాటించేవారు. కాపలా వాళ్లకు లంచాలిచ్చి వాళ్ళ కళ్ళు గప్పి ఈజీగా వాళ్ళ పని కానిచ్చేవారు. దాంతో బ్రిటిష్ అధికారులు విసిగిపోయారు. వాళ్ళకు కావాల్సింది దాటడానికి వీల్లేని శాశ్వతంగా ఉండే ఒక అడ్డంకి. ఈ సమయంలోనే జిహెచ్ స్మిత్ అనే ఒక కస్టమ్ కమిషనర్ మెదడులో ఒక విచిత్రమైన ఆలోచన పుట్టింది. మనం ఇటుకలతో, రాళ్లతో గోడలు కట్టలేం, దానికి కొన్ని లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. పైగా దాన్ని పడగొట్టడం కూడా సులభం. అలా కాకుండా ప్రకృతి సహాయంతోనే ఒక గోడ కడితే ఎలా ఉంటుంది అని ఆలోచించాడు. అదే ఒక పచ్చని గోడ, బ్రతికి ఉన్న ముళ్ల పొదలతో, చెట్లతో ఒక అభేద్యమైన కంచెను నిర్మించడం. ఈ ఆలోచన అధికారులకు బాగా నచ్చింది. కానీ అలన్ ఆక్టేవియన్ హ్యూమ్ అనే ఒక బ్రిటిష్ కమిషనర్ దీన్ని ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ గా తీసుకున్నాడు. అండ్ ఈ కమిషనర్ ఎవరో కాదు, ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీకి ఫౌండర్. అంటే కాంగ్రెస్ పార్టీని స్థాపించింది ఇతనే. అంటే ఇండియన్స్ వాళ్ళ దేశాన్ని వాళ్లే సొంతంగా పరిపాలించుకోవాలని అనుకునేవాడు. దానికి ఎక్కువ సపోర్ట్ ఇచ్చేవాడు. సో అతని ఈ సాల్ట్ స్మగ్లింగ్ ని అడ్డుకోవడానికి ఈ ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేశాడు. ఎందుకంటే అతను ఒక బోటనిస్ట్, ఎక్కువగా మొక్కల మీద, చెట్ల మీద పరిశోధనలు చేసేవాడు. సో దీనికోసం ఎలాంటి మొక్కలను వాడాలి, అండ్ అవి త్వరగా పెరగాలి, గుబురుగా ఉండాలి, విపరీతమైన ముళ్లను కలిగి ఉండాలి, పొడి వాతావరణాన్ని తట్టుకోవాలి.
చాలా పరిశోధన తర్వాత కొన్ని రకాల మొక్కలను ఎంచుకున్నారు. అందులో రేగు చెట్టు, దీని కొమ్మలు వంకర టింకర్గా ముళ్లతో అల్లుకుపోయి ఉంటాయి. తర్వాత తుమ్మ చెట్టు, దీని ముళ్ళు చాలా పదునుగా బలంగా ఉంటాయి. ఆ తర్వాత నాగజముడు, ఇది వేగంగా దట్టంగా పెరుగుతుంది. అండ్ ఇంకా కొన్ని స్థానిక ముళ్ల జాతుల మొక్కలు. వీటన్నిటిని ఒకదానితో ఒకటి కలిపి ఒక ప్రత్యేకమైన పద్ధతిలో నాటితే కొన్ని సంవత్సరాల్లోనే అది మనిషి కాదు కదా, చిన్న జంతువు కూడా దూరి వెళ్లలేని ఒక దట్టమైన ముళ్ల గోడగా మారుతుందని వాళ్ళు ప్లాన్ చేశారు. అలా ప్రపంచంలోనే అత్యంత వింతైన నిర్మాణానికి అంకురార్పణ జరిగింది. అయితే మాటల్లో చెప్పినంత ఈజీ కాదు ఈ గోడ నిర్మాణం. ఇదొక మహాయజ్ఞం. వేల మంది కూలీలు, సిపాయిలు ఈ పనిలో పాల్గొన్నారు. వాళ్ళు మొదట ఒక స్ట్రైట్ లైన్ లో దారిని క్లీన్ చేసేవాళ్ళు. ఆ తర్వాత ఆ దారి వెంబడి దాదాపు 14 అడుగుల వెడల్పైన లోతైన గుంతలు తవ్వి అందులో ఎంచుకున్న మొక్కలను నాటేవారు. వాటికి నీళ్లు పోసి అవి పెరిగే వరకు కాపాడేవారు. మొక్కలు పెరిగే కొద్దీ వాటి కొమ్మలను ఒకదానితో ఒకటి అల్లి కత్తిరించి సరైన ఆకారంలోకి తీసుకొచ్చేవారు. కొన్ని సంవత్సరాల కఠోర శ్రమ తర్వాత పూర్తిగా రూపాన్ని సంతరించుకుంది. దాని స్వరూపం ఊహించుకుంటేనే ఆశ్చర్యం వేస్తుంది. ఇది పూర్తి స్థాయిలో ఉన్నప్పుడు పంజాబ్లోని తార్నాతారన్ నుండి మొదలై ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ చివరి వరకు ఒరిస్సాలోని సోన్పూర్ జిల్లా వరకు దాదాపు 2500 మైళ్లు, అంటే సుమారు 4000 కిలోమీటర్లు విస్తరించి ఉంది. అయితే ఇందులో పర్ఫెక్ట్ గా దట్టంగా పెంచిన పచ్చని గోడ భాగం సుమారు 2400 కిలోమీటర్లు ఉండేది. అంటే దాదాపుగా లండన్ నుండి మాస్కో వరకు ఉన్నంత దూరం. ఇది చాలా చోట్ల 10 నుండి 12 అడుగుల ఎత్తు నుండి 6 నుండి 14 అడుగుల వెడల్పుతో ఒక అడవి గోడలా ఉండేది. హెడ్జ్ అంటే కేవలం ముళ్ల కంచె మాత్రమే కాదు, అదొక పూర్తి వ్యవస్థ. హెడ్జ్కు సమాంతరంగా దాని పక్కనే ఒక బండి వెళ్లగలిగేంత విశాలమైన దారిని కూడా శుభ్రంగా ఉంచేవారు. ప్రతి మైలుకు ఒక వాచ్ టవర్ ఉండేది. ప్రతి కొన్ని కిలోమీటర్లకు ఒక కస్టమ్ పోస్ట్ కూడా ఉండేది. దాంట్లో సిపాయిలు, అధికారులు నివసించేవారు. ఈ గోడను కాపాడడానికి, నిర్వహించడానికి దాదాపు 12,000 మంది సిబ్బంది ఉండేవారు. వాళ్ళని హెడ్జ్ మెన్ అని పిలిచేవారు. ప్రతిరోజు ఉదయాన్నే లేచి తమకు కేటాయించిన హెడ్జ్ భాగాన్ని తనిఖీ చేయాలి. ఎక్కడైనా హెడ్జ్ బలహీనపడినా, జంతువులు దారి చేసినా దాన్ని వెంటనే బాగు చేయాలి. రాత్రిపూట కాపలా కాయాలి. వారి జీవితం చాలా దుర్భరంగా ఉండేది. తక్కువ జీతాలు, కఠినమైన పని, మలేరియా వంటి జబ్బులు, పాములు, క్రూర మృగాల నుండి భయం, వీటన్నిటికీ మించి స్మగ్లర్ల నుండి ప్రాణహాని. ఇది ఆ గోడ దగ్గర సిపాయిల జీవితం. ఈ గ్రేట్ హెడ్జ్ అనేది బ్రిటిష్ వాళ్లకు ఒక అద్భుతమైన ఆలోచన కావచ్చు, కానీ సామాన్య ప్రజలకు, ముఖ్యంగా ఆ కంచెకు అటు ఇటు నివసించే వారికి అదొక శాపం. అది కేవలం ఉప్పు రవాణాను మాత్రమే ఆపలేదు, అది గ్రామాలను విడదీసింది. రైతుల పొలాలను రెండుగా చీల్చింది. ప్రజల స్వేచ్ఛను హరించింది. ఒక రైతు తన పొలంలోని ఇంకొక భాగానికి వెళ్లాలన్నా కస్టమ్స్ అధికారుల అనుమతి తీసుకోవాల్సిన దయనీయ స్థితి. ఇక స్మగ్లర్ల గురించి చెప్పనక్కర్లేదు. వాళ్ళ ఉపాధిని దెబ్బతీసిన ఈ పచ్చని గోడను వాళ్ళు శత్రువుల్లా చూశారు. దాన్ని దాటడానికి వాళ్ళు చేసిన ప్రయత్నాలు కథలుగా చెప్పుకునేవారు. చాలా మంది ఎద్దులతో, ఒంటలతో హెడ్జ్ను బలంగా ఢీకొట్టి దారి చేసుకుని ముందుకు వెళ్లే ప్రయత్నం చేసేవారు. ఇంకొంతమంది పొడవాటి కర్రలకు ఉప్పు బస్తాలను కట్టి హెడ్జ్ పై నుండి అవతల వైపుకు విసిరేసేవారు. అండ్ ఇంకొంతమంది మేకలు, గొర్రెల మందలను హెడ్జ్ వైపుకు తోలి ఆ గ్యాప్ లో ఉప్పును దాటించేవారు. అండ్ చాలా మంది ఆడవాళ్లు తమ బట్టల కింద చిన్న చిన్న ఉప్పు పొట్లాలను దాచుకొని అమాయకంగా నటిస్తూ సరిహద్దు దాటేవారు. అన్నిటికన్నా ముఖ్యమైన ఆయుధం లంచం. చాలా మంది సిపాయిలు తక్కువ జీతాలతో బ్రతుకుతున్నందుకు డబ్బుకు ఆశపడి స్మగ్లర్లకు సహాయం చేసేవారు. అయితే ఈ గోడ వల్ల బ్రిటిష్ ప్రభుత్వం కోరుకున్నట్లు ఉప్పు స్మగ్లింగ్ పూర్తిగా ఆగలేదు, కానీ చాలా వరకు తగ్గింది. కంపెనీ ఖజానాకు ఆదాయం పెరిగింది. కానీ ఈ క్రమంలో ఎంతో మంది సామాన్యులు నలిగిపోయారు. ఉప్పు ధర ఆకాశాన్నంటి అది పేదలకు అందని వస్తువుగా మారిపోయింది. ఇన్ని కష్టాల తర్వాత 1879లో బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశ వ్యాప్తంగా ఉప్పుపై ఒకే రకమైన పన్ను విధానాన్ని ప్రవేశపెట్టింది. దీంతో దేశం లోపల ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి ఉప్పు రవాణాను అడ్డుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. ఈ గ్రేట్ హెడ్జ్ కు ఇకపై పని లేకుండా పోయింది. దాన్ని కాపాడడానికి, నిర్వహించడానికి అవుతున్న ఖర్చు దండగా అని ప్రభుత్వం భావించి ఆ ప్రాజెక్టును అధికారికంగా రద్దు చేసింది. అయితే ఆ తర్వాత ఏమైంది? దాన్ని ఎవరూ కూల్చలేదు, పీకేయలేదు. దాన్ని అలా వదిలేశారు. దాంతో ప్రకృతి తన పని తాను చేసుకుపోయింది. ఆ ముళ్ల పొదలు, చెట్లు పిచ్చిగా పెరిగి వాటి అసలు రూపాన్ని కోల్పోయి చుట్టూ ఉన్న అడవిలో కలిసిపోయాయి. కొన్నేళ్లలోనే అక్కడొక మహాగోడ ఉండేది అని ఆనవాళ్లు కూడా లేకుండా మాయమైపోయాయి. ప్రజలు దాన్ని మర్చిపోయారు. చరిత్ర పుస్తకాలు దానికి స్థానం ఇవ్వలేదు. ది గ్రేట్ హెడ్జ్ ఆఫ్ ఇండియా అనేది ఒక కట్టుకథగా మిగిలిపోయింది. కానీ దాదాపు 100 ఏళ్ల తర్వాత 1990లలో రాయ్ మ్యాక్సమ్ అనే ఒక బ్రిటిష్ వ్యక్తి ఈ మర్చిపోయిన కథను తిరిగి వెలుగులోకి తెచ్చాడు.
ఉండేవాడు. అతను లైబ్రరీలో పనిచేసేవాడు. లండన్ లోని ఒక లైబ్రరీలో పాత పుస్తకాలను బాగు చేస్తుండగా ఒక బ్రిటిష్ అధికారి రాసుకున్న జ్ఞాపకాల పుస్తకంలో ఈ గ్రేట్ ఇండియన్ హెడ్జ్ గురించి చూసి ఆశ్చర్యపోయాడు. మొదట నమ్మలేకపోయాడు, కానీ దాని మీద పరిశోధన చేసే కొద్దీ ఇది నిజమేనని తెలుసుకున్నాడు. ఈ గోడను కల్లారా చూడాలన్న పట్టుదలతో ఆయన భారతదేశానికి వచ్చాడు. పాత బ్రిటిష్ మ్యాప్లను రికార్డులను ఆధారంగా చేసుకుని ఆ గోడ ఒకప్పుడున్న దారి వెంబడి తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ గ్రామాల్లో తిరిగాడు. ముసలి వాళ్ళను అడగడం మొదలుపెట్టాడు. ఇక్కడ ఒకప్పుడు ముళ్ళ కంచె ఉండేదా అని అడిగితే చాలా మందికి ఏమీ తెలియదు అని అన్నారు. కానీ కొందరు ముసలి వాళ్ళు అవును, మా తాతలు చెప్పేవారు ఇక్కడ కరోడ్ బార్ అంటే పన్నుల కంచా అని ఒకటి ఉండేదట అని చెప్పారు. మ్యాక్సిమ్ తన ప్రయాణంలో అక్కడక్కడ నేల మీద ఒక స్ట్రైట్ లైన్ లో ఉన్న మట్టి దిబ్బలను, కొన్ని పాతకాలపు ముళ్ళ పొదల అవశేషాలను కనుగొన్నాడు. అవే ఒకప్పటి గ్రేట్ హెడ్జ్ ఆనవాళ్లు. తన అనుభవాలన్నింటినీ కలిపి ది గ్రేట్ హెడ్జ్ ఆఫ్ ఇండియా అనే పుస్తకాన్ని రాశాడు. ఆ పుస్తకం వల్లే ఈ వింత గోడ కథ తిరిగి ప్రపంచానికి తెలిసింది. ది గ్రేట్ హెడ్జ్ ఆఫ్ ఇండియా కథలో గెలుపోటములు లేవు, గొప్ప రాజుల వీరగాథలు లేవు, కానీ ఇందులో వలస పాలన యొక్క వింతైన క్రూరమైన స్వభావం ఉంది. ఒక చిన్న వస్తువుపై పన్ను వసూలు చేయడానికి ఒక ప్రభుత్వం ఎంతకైనా తెగిస్తుందనడానికి ఇది నిదర్శనం. కొన్ని వేల కిలోమీటర్ల పొడవున వేల మంది శ్రమతో శతాబ్దాల పాటు నిర్మించి కాపాడిన ఒక మహా నిర్మాణం ఒకే ఒక్క రూల్తో దాన్ని పట్టించుకోకుండా ప్రకృతిలో కలిసిపోయి చివరికి ప్రజల జ్ఞాపకాల నుండి కూడా చెరిగిపోయిందో చెప్పే విషాద గాథ ఇది. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియోని కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్లో ఉన్న మిగతా వీడియోస్ని చూడండి. నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.